హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఇన్ఫాన్జీ. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు జీమెయిల్ అకౌంట్ అంటే అసలు యూజెస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, జీమెయిల్ అకౌంట్ అనేది మెయిన్గా యూజ్ చేసే వచ్చేసి జీమెయిల్స్ని అంటే మెయిల్ని సెండ్ చేయడం. మెయిల్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడం. సెక్యూరిటీ పర్పస్గా చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా మెయిల్స్ పంపడం అండ్ రిసీవ్ చేసుకోవడం ఒకటి. అండ్ అదేవిధంగా గూగుల్ సర్వీసెస్కి సంబంధించిన గూగుల్ డ్రైవ్లో ఏదైనా ఫొటోస్ అప్లోడ్ చేయడం, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం. అదేవిధంగా మనం ఏవైనా కాంటాక్ట్స్ గూగుల్ మన మొబైల్లో కాంటాక్ట్స్ అనేది జీమెయిల్ త్రూ సేవ్ చేసుకుంటే కనుక మనకి ఎప్పటికీ పర్మనెంట్గా డిలీట్ కాకుండా ఉంటాయి. ఒకవేళ మొబైల్లో డిలీట్ అయినా మనం మళ్ళీ జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసి రికవరీ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ ఫొటోస్ కానీ, గూగుల్ వీడియోస్ కానీ, ఈ విధంగా మన గూగుల్కి సంబంధించిన సర్వీసెస్ అనేవి ఈ జీమెయిల్ అకౌంట్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఫొటోస్ కానీ మన మొబైల్లో డిలీట్ అయినా కానీ మళ్ళీ మన జీమెయిల్ అకౌంట్ ద్వారా మనం రికవరీ అనేది చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏదైనా షెడ్యూలింగ్ అంటే గూగుల్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఏమన్నా ఆఫీస్ రిలేటెడ్ మీటింగ్స్ దాంట్లో అవన్నీ కూడా మనం జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసేసి మనం వాడచ్చు అనమాట. సో జీమెయిల్ అనేది చాలా విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మొబైల్లో చూసుకుంటే మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా మనం జీమెయిల్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాము. సో చాలా రకాలుగా ఉన్నాయి. సో అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనం జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో కానీ డెస్క్టాప్, ల్యాప్టాప్ ఏదైనా సరే, సో దాంట్లో ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకు కార్నర్ రైట్ సైడ్లో 9 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ జీమెయిల్ అని చూపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ జీమెయిల్ అని ఉంది కదా. సో ఈ జీమెయిల్ అని క్రియేట్ చేసినా సరే కార్నర్లో, అండ్ అదేవిధంగా సెర్చ్లో జీమెయిల్ అని టైప్ చేసినా సరే మనం జీమెయిల్ అనే పేజ్కి అయితే వచ్చేస్తాము. సో ఇక్కడ నేను నార్మల్గా మొబైల్లో అయినా సేమ్ ప్రాసెస్. సో జీమెయిల్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు రైట్లో క్రియేట్ అకౌంట్, సైన్. ఒకవేళ మీకు జీమెయిల్ ఉంటే నార్మల్గా సైన్ ఇన్ చేయవచ్చు. సో ఇక్కడ మన టాపిక్ వచ్చేసి మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడికి. సో క్రియేట్ అన్ అకౌంట్. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంది కదా, ఫర్ మై వర్క్ అండ్ ఫర్ మై పర్సనల్. నార్మల్గా పర్సనల్ యూజ్ క్లిక్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రం కరెక్ట్గా ఇస్తే ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా జీమెయిల్ అకౌంట్ మర్చిపోయినా కానీ మళ్ళీ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూజ్ చేసి మనం మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి నార్మల్గా టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. సో నేను నార్మల్గా నా ఛానల్ నేమ్ పెట్టేసి టైప్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ టెక్ ఇన్ఫాన్జీ అని పెట్టేశాను. సో ఇక్కడ మీ యొక్క మంత్ అండ్ డేట్ కరెక్ట్గా యూజ్ చేయండి. సో డేట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్. ఓకే. ఓకే. జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. అండ్ సో మంత్, డేట్ హియర్ అండ్ జెండర్ ఇచ్చేసి నెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మనకు ఒక 2 ఆప్షన్స్ అయితే ఇస్తుంది. సో మీ ఈ రెండిట్లో ఏదైనా ఒక పిక్ చేసుకోవచ్చు అనేసి. లేదనుకుంటే మనం ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, అది టైప్ చేసి మీకు నచ్చిన విధంగా మీరు సింపుల్గా ఒక మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సో నేను ఇక్కడ ఇది టాప్లో ఉన్నది చూసుకున్నాను, tecinfo@gmail.com. ఓకేనా. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది, స్ట్రాంగ్ పాస్వర్డ్. సో ఇక్కడ మీరు టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని టైప్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మీ యొక్క మెయిల్ అనేది ఎప్పుడైనా ఓపెన్ కాకుండా, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మనం మొబైల్ ద్వారానే మనం మీ యొక్క ఈమెయిల్ అనేది రికవరీ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా టైప్ చేయగానే మీకు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతుంది. ఓకే. సో మీ మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది. 78. ఓకేనా. మీ మొబైల్కి వచ్చిన కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి.
ఇక్కడ రికవరీ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది కదా, ఇది కూడా మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొబైల్ ద్వారా అండ్ మనం రికవరీ ఈమెయిల్ ద్వారా మనం మీ యొక్క మెయిల్ అనేది ఒకవేళ మర్చిపోయినా, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా ఏమైనా కానీ మనం దీని ద్వారానే మనం మెయిల్ అనేది రికవరీ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను స్కిప్ అయితే కొడుతున్నాను. సో మీ యొక్క ఇక్కడ ఏదైనా ఈమెయిల్ ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్కిప్ కొట్టేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ వచ్చేసి టెక్ ఇన్ఫో అని అండ్ రికవరీ ఫోన్ నెంబర్ అనేసి ఇక్కడ చూపిస్తుంది కదా. సో నెక్స్ట్, సో కంప్లీట్ అయిందనమాట. సో ఇవన్నీ మనకు గూగుల్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో అవన్నీ అగ్రి చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూడండి, మీ యొక్క జీమెయిల్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. సో ఇక్కడ చూడండి, సో ఫ్రెష్గా క్రియేట్ అయింది కాబట్టి ఎలాంటి మెసేజెస్ కూడా ఏమైతే లేవు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు తెలిసిపోతుంది. సో techiinfo@gmail.com. సో ఇది మన యొక్క జీమెయిల్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాము. సో మనం ఇక్కడ క్లిక్ చేసేసి మన ఇమేజ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈమెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది యూ కుడ్ లాస్ యాక్సెస్ టు జీమెయిల్, రికవరీ ఫోన్ విల్ బి హెల్ప్ యూ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్. ఇక్కడ మనకు చెప్తుంది కదా, ఒకవేళ మనం మెయిల్ అనేది మర్చిపోయినా కానీ మనం ఫోన్ నెంబర్ ద్వారా రికవర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకొక మెయిల్ ఐడి ఇక్కడ యాడ్ చేస్తే ఆ మెయిల్ ఐడి ద్వారా కూడా మనం మొబైల్ నెంబర్ అది మన జీమెయిల్ అనేది రికవర్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ వీడియో. సో సింపుల్గా ఇలా మన జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు.